జే లేని టైం చూసుకొని విశ్వ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు. జాను విశ్వాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి అని చెప్పేసి లోపల తీసుకెళ్ళి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పటికైనా నువ్వు నన్ను మరవద్దు కదనే. అవును, ఒకటి చెప్పు, అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి విశ్వను అడుగుతూ ఉంటుంది. అప్పుడు విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇదంతా పక్కన పెట్టు, కానీ ఒక్కటి చెప్పు, ఎప్పటికైనా ఈ ఫ్రెండ్ ఉన్నాడని నువ్వు మర్చిపోవు కదా. అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, నిన్నెందుకు మర్చిపోతానరా. ఇక లైఫ్లో కూడా నేనున్నా అని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పేసి వెంటనే విశ్వ జాను చేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ ఉంటారు. ఎప్పుడు ఎందుకు మర్చిపోతానరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా, అలా నేను ఎందుకు మర్చిపోతాను అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే జై ఒక్కసారి వచ్చేసరికి విశ్వ చూసి షాక్ అయిపోతాడు. వీడేంటి ఇంట్లోకి వచ్చిండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటుండగా ఒక్కసారి కోపంతో ఇక జాను అని చెప్పేసి పిలుస్తాడు. ఓ వచ్చారా, విశ్వ నా ఫ్రెండ్ అండి వచ్చాడు. ఓ అవునా, అదేంటి ఇంతసేపు ఊరికే మాట్లాడుతున్నావా, స్నాక్స్ ఏమన్నా తెచ్చిపెట్టు. ఓ మర్చిపోయాను సార్. సరే నువ్వు కూర్చోరా, కబుర్లు చెప్తూ ఉండు, నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తానని చెప్పేసి ఇక జాను కిచెన్లోకి వెళ్తుంది. ఏంటి ఇటువైపు వచ్చావు, ఇక నేను చెప్పింది నీకు గుర్తులేదా? గుర్తుంది. ఇక నుంచి నేను జానుని ఎలా హ్యాండిల్ చేసి నా వైపు తిప్పుకోవాలో ఇక నుంచి నువ్వు చూస్తూ, కానీ అయినా ఈ రూమ్లో తనని బంధించి తెగ ప్రేమతో కట్టేశానని చెప్పేసి అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు ఆ అస్థి పంజరంలో బిగించినట్టుగా నువ్వు బిగించావు కదా. ఏదో ఒకరోజు బయటపడ్డ తర్వాత నీ విశ్వరూపం జానుకు తెలిసిన తర్వాత అప్పుడు నీ గుట్టు బయటపడుతుంది. అప్పటిదాకా నువ్వు ఇదే ఊహల్లో తేలుతూ ఉండు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా అప్పటికి జానుకు తెలియకుండా నేను ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటా. జాను నా సొంతం అని చెప్పేసి జై విధంగా మాట్లాడుతూ